ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మరి అనేక కుటుంబాలలోని ఎంతో ఇబ్బందులు, బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారి యొక్క మరి ఎన్నో దురలవాట్ల వలన. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అంటే అది చెడ్డది. మన యొక్క జీవితాలకి మంచి అనేది మనకి ప్రాప్తింపదు, కానీ అది మన యొక్క జీవితాలలోకి చెడ్డది అనేది వస్తుంది అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే దేవుడు అంటూ ఉన్నారు, ఆత్మపూర్ణులై ఉండేది. దుర్వ్యాపారానికి మీరు లోని కాకుండా ఆత్మపూర్ణులుగా ఉండి ఎంతగానో మిమ్మల్ని మీరు బలపరచుకోండి. అప్పుడు మీ యొక్క కుటుంబాలు, మీ బిడ్డలు, మీ యొక్క మరి ఆ యొక్క కుటుంబము సంతోష సమాధానము ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ఒకరినొకరు కీర్తనలతోనూ, సంగీతంతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మనం ఎలా జీవించాలి అని అంట, ఎల్లప్పుడూ కూడా మన పనులు చేసుకుంటూ, మన కుటుంబం చూసుకుంటూ, దేవుని సంబంధముగా మనము కలిగి ఆనందముతో దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసం చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితాలలోకి ఇలాంటి అలవాట్లు కానీ వ్యాపారము కానీ మన జీవితంలోనికి రాదు. అలాగే అనేక మంది ఎన్నో రకరకాలుగా మరి వారి యొక్క జీవితంలో వారి దినచర్యలో తప్పిపోతూ ఉంటారు. అది దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీరు అలా ఉండద్దు, మీరు అలా ఉండకుండా నాతో ఉండినప్పుడు మీ యొక్క జీవితాలలో గొప్ప వెలుగును, గొప్ప ఐశ్వర్యమును, గొప్ప మరి ఆరోగ్యమును అన్నిటినీ కూడా నేను మీకు అనుగ్రహించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి ఈ దినము నుండి మనము ఏ యొక్క మరి వ్యసనముతో బాధపడుతూ ఉన్నామో, దేనితో మనము ఇబ్బంది పడుతూ ఉన్నామో, మనల్ని మనము చెక్ చేసుకుని వాటిని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసి మన జీవితాలను మనం కట్టుకుందాం, మన కుటుంబాన్ని మనము కట్టుకుందాం. అలా చేసి దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసం చేసినప్పుడు ఈ యొక్క లోకములోని మన యొక్క జీవితము ఎంతో ఉన్నతముగా ఉంటుందని దేవుడు ఈ దినమున హెచ్చరిస్తూ ఆయన కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన దీవెన, ఆయన బహుమానం మీకు అనుగ్రహించిన దాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నాయన, నా తండ్రి, మా జీవితాలలో నాయన మేము నాయన ఈ యొక్క నా ప్రభా దురలవాట్లకి కలిగి ఉన్నాము. సీరియల్స్, మత్తు పదార్థాలు, అలాగే మద్యము, నాయన సిగరెట్లు, అలాగే ప్రభా అనేకమైన భయంకరమైన నాయన నా తండ్రి వ్యసనాలకి బానిసలు కాకుండా దుష్టుడిని నాయన దూరపరిచి మమ్మల్ని బాగు చేసి మా జీవితాలని అనేక విషయాలలో నింపి సంతోషమయంగా చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నేను నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి యొక్క భవిష్యత్తుని, వారి ఆరోగ్యములను, వారి పనులు, అలాగే వారి చదువులు, వారి రాకపోకలు నాయన, వారి యొక్క వ్యాపారం అన్నిటికీ తోడై ఉన్నాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, వ్యాధిమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి. అలాగే ప్రభా ఎవరైతే నాయన చదువుకుంటూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరికీ మంచిగా నాయన చదువుకోవడానికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా మీ కృపని అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కృప చూపించండి. అలాగే నేను బిడ్డలు రాకపోకలు తోడైన 2 వీలర్, 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్,
ప్రయాణం చేస్తూ ఉండగా నాయన వారందరికీ సుఖమైన ప్రయాణం దయచేయండి నాయన. ఎవరెవరి వృత్తుల్లో నాయన నా తండ్రి మరి పనిచేస్తూ ఉన్నారు వారందరికీ మంచి నాయన నా తండ్రి ఉపాధి అనుగ్రహించి మనం కోరుకుంటున్నా. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం దాన్ని సహాయం చేయమని కోరుకుంటున్నాను. నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటుంది గాక, ఆమేన్.